సినిమా వాళ్ళతో వేగలేకపోతున్నాను. ఏంటి ఈ వేగలేకపోవడం అనే పదం చాలా పెద్దది. ఎందుకు వేగలేకపోతున్నారు? సినిమా అంటే ఇష్టం, సింగిల్ పేరెంట్ మదరు, ఫ్యాషన్తో వచ్చారు, సినిమా మీద ఇష్టం కాబట్టి వేగలేకపోవడం ఏంటి? అంటే మనకి డిఫరెంట్ పీపుల్ కలుస్తూ ఉంటారండి. అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను. దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒకరో ఇద్దరు ఉంటారు, అంతే, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, మనల్ని గెలికే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ అంటే మేబీ నేను సరిగ్గా ముందుకు రాలేకపోయాను. కరోనా గ్యాప్ వల్ల, అగైన్ ఆ గ్యాప్ వల్ల నేను గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ పెద్ద గ్యాప్ అయిపోయింది. అంటే ఆ టైంలో నేను మళ్ళీ బిజినెస్ అది స్టార్ట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అంటే తెలుగు అమ్మాయిలకి అంత అవకాశాలు రావు అంటే నా ఆలోచన. అది అవకాశాలు రాదనేం లేదు. ఇప్పుడు ఆల్వేస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఈషా రెబ్బా గారు, అలాగే వైష్ణవి చైతన్య, కుషితా కొల్లపు ఇప్పుడు చేస్తుంది ఆవిడ ఇన్స్టాగ్రామ్. ఎవరండి? కుషితా కొల్లప్ అని ఇన్స్టాగ్రామ్ 3 రోజెస్లో చేస్తున్నారు. సో వచ్చే వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వట్లేదని లేదు, బట్ వాటిని సరిగ్గా గ్రాప్ చేసుకొని ముందుకి ధైర్యంగా వెళ్ళిన వాళ్ళే దే ఆర్ గోయింగ్ టాప్ అన్నమాట. ఎందుకు మీరు బార్డర్స్ తీసుకోవటం ఎందుకు? దీనికి చిన్న రీజన్స్ ఏమన్నా? రీజన్ ఏం లేదండి, జస్ట్ నేను కొంచెం డౌన్ అయిన టైంలో నేను కొంచెం అధైర్యపడిపోయి వద్దు పెళ్లి మా అమ్మ కూడా వద్దు, ఎందుకు ఇంకా నీకు అలా ఉన్నప్పుడు వద్దు, పెళ్లి చేసేసుకో, అట్లీస్ట్ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. నువ్వు ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ చేయలేకపోతున్నా అని భయపడుతూ, సపోర్ట్ లేదు అని భయపడుతూ, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాట్ ఎవర్ ద పీపుల్ ఐ నో ఈ జర్నీలో నాకు పరిచయమైన వాళ్ళు, నేను వర్క్ చేసిన వాళ్ళు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. ప్రతి జర్నీలో అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం నేర్చుకోము.